నమస్తే దోస్తులుగా ఇయ్యాలటి ముచ్చట ఏంటంటే మన ఖానాపూర్ జాన్సన్ వాళ్ళ ఇంటికాడ అయితే వంట అయితే పోతున్నాం. ఇక మనం మార్కెట్లో పోయి కూరగాయలు అయితే తీసుకున్నాం. కూరగాయలు తీసుకొని మంచిగా ఇంటికి వచ్చేసి అయితే జాన్సన్ వాళ్ళ ఇంటికాడ మంచిగా ఫస్ట్ కట్ చేసి అయితే పెట్టుకుంది. మన జాన్సన్ అన్నప్పుడు ప్రజలకు మాట ఇచ్చింది ఏంటంటే, నేను గెలిచినా ఓడినా కానీ ప్రజల మధ్యనే ఉంటా, మీతోటే ఉంటా, ఎప్పటికీ ఖానాపూర్ని డిసైడ్ పోను అన్నాడు. ఆ మాట ఇప్పటి వరకు నిజం చేస్తూనే ఉన్నాడు. ఎప్పటికీ ప్రజలతోనే ఉంటా, నేను ప్రజల మధ్యనే ఉంటా అని ఇప్పుడు కూడా ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే ఉంటుంది. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు, కానీ మన జాన్సన్ అన్న అయితే అస్సలు అట్లా కాదు. ఎందుకంటే జాన్సన్ అన్న ఇంటికి వచ్చిన వాళ్ళు అయితే చేతి కడగకుండా అస్సలు పోరు. ఎందుకంటే వాళ్ళని తినిపించి మరీ పంపిస్తాడు అన్న, అంత మంచోడు. అలాంటి అన్నని మనం గెలిపించుకోలేకపోయాం. ఇది చాలా అంటే చాలా బాగా. నేనైతే పప్పు అట్లనే అన్నం అయితే జల్లు అయిపోయింది. ఇక సాంబార్ కోసం అయితే మునికాయలు బిల్లికాయలు అన్నేసి మంచిగా సాంబార్ కూడా అండేసిన, అట్లనే ఆలుగడ్డ కూర కూడా అండేసిన. మంచిగా వేడి అన్నంలో ఈ 2 కూరలు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.